ఓయ్ పిల్లలు, నేను మీ ఇంటి సైడే పోతున్నా, రండి డ్రాప్ చేస్తా. అవును. అవును. ఈ పిల్లలు ఏంద్రనైనా పదే పదే అడుగుతున్నారు. ప్రశాంతంగా గోలి సోడా తాగుదాం. అవును. ఒక్కసారి డ్రాప్ చేసిన పాపానికి ఇలా సతాయిస్తున్నారేంది వీళ్ళు? మసాజ్ చేయనా? ఇక్కడికి కూడా వచ్చారా? వద్దులేనా నాకు మసాజ్. వామ్మో, ఇలా అయితే కష్టం. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అమ్మయ్యా, ఇంకా రాలేడులే. మీకు దండం పెడుతున్నా, నన్ను వదిలేయండి. ఏడవరికి పోతుందనా? గాన్లుండే కదా, యాడికనే పోతుంది. ఎక్కెక్కు. వాయబ్బా, నాకే పంచా అన్నా. నా పర్సు కనిపిస్తలేదన్నా. ఇలాంటివి చాలా చూసినా నేను. ఈ నాటకాలు నా దగ్గర కాదు, ముందు డబ్బులు ఇచ్చాయి. లేదన్నా, మన మధ్య దారిలో పడిపోయినట్టుంది. ఇప్పుడు దొరికాడు. కాదన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మామూలే పడిపోతుంటాయి, దానికే నువ్వు నాటకాలు చేస్తుందంటవా? అక్క, పరువు నష్టం దావా కింద కేసు పెట్టు. ఎందుకులే బాబు? అదంతా కాదన్నా, మొత్తం రివర్స్ పోదాం. పర్సు దొరుకుతుంది, అప్పుడు నీ డబ్బులు ఇట్లా ఇచ్చేస్తుంది. మళ్ళీ రివర్సా? అంతే మరి. రాక ఎక్కు. అక్కడ ఉంది, తీసుకోక. ఆయన డబ్బులు ఇచ్చేయి. అన్నా, దీంట్లో డబ్బులు లేవన్నా. నేను డబ్బులు దీంట్లో పెట్టడమే మర్చిపోయినా. ఏం ప్రాబ్లం లేదమ్మా, నువ్వు వెళ్ళిపో. అన్నా, ఏం లేదురా, నన్ను రివర్స్ తిప్పినందుకు 200, ఆమె ఛార్జ్ 50, నీది 50, మొత్తం 300 తీరా. లేదంటే ఆట కింద ఇస్తా. సార్ సార్, చెప్పమ్మా, ఏమైంది? రోజు దొంగలు మా ఊర్లో ఒక్కొక్క ఇంటిని దోచుకుంటున్నారు సార్. అవునా? అందుకే భయమేసి మీ దగ్గరకు వచ్చాను సార్. వాళ్ళని కొట్టడానికి ఏదైనా ఒక టెక్నిక్ నేర్పించండి సార్. నా దగ్గరకు వచ్చి మీరు మంచి పని చేశారు. నా దగ్గర ఒకటి ఉంది, అది మీకు ఇస్తాను. నేను మీకు చెప్పింది ఇదే. మీరు ఈ స్ప్రే కొడితే చాలు, దొంగలు పారిపోతారు. ఇది ఎలా కొట్టాలో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు దొంగ ఇలా కన్ను పెట్టాడనుకోండి మన ముందు, మనం ఏం తెలియనంటే ఉండాలి. ఇలా స్ప్రే కొట్టేసేయాలి. ఒకవేళ కత్తి పట్టుకొని వచ్చాడనుకోండి, స్ప్రే ఇలా పెట్టుకోవాలి, ఇలా కొట్టేసేయాలి. ఓకేనా? ఇప్పుడు ఓకే. స్ప్రే తీసుకెళ్ళండి. సార్, ఎంత పని చేశారు సార్? అంటే దొంగలు పడ్డారా మీ ఇంట్లో? మరి మీరు ఆ స్ప్రే కొట్టలేదా? ఆ దొంగ ఎవడో రాటుతో వచ్చాడు సార్. అయితే ఏంటమ్మా, నువ్వు స్ప్రే కొట్టొచ్చు కదా? మీరు అప్పుడు ఏమన్నారు? గన్ను కత్తితో వస్తే కొట్టమన్నారు, రాటుతో వస్తే కొట్టమని చెప్పలేదు కదా సార్. బాబు, ఈ డ్రెస్ నీ ఫోన్ లో ఆర్డర్ పెట్టు బాబు. సరే అక్క, పెట్టేశానక్క. ఎప్పుడు వస్తుంది బాబు? 5 రోజులు అవుతుంది అక్క. డ్రెస్ ఎప్పుడు వస్తుంది బాబు? కింద చెప్పా కదక్క, 5 రోజుల తర్వాత వస్తుంది. ఇందాకే కదా మీకు చెప్పింది. సర్లే, మనం వెళ్ళి కాలు మొహం కడుక్కొని వద్దాం. నా డ్రెస్ ఎప్పుడు వస్తుంది బాబు? 5 రోజులక్క. సరే బాబు. ఇలా తగులుకుందేంటి? అమ్మా, సాంబార్ తీసుకోనరా. ఈమె ఇంట్లో కూడా వచ్చేసిందా? ఇంకెప్పుడు వస్తుంది బాబు నా డ్రెస్? చెప్పా కదక్క, 5 రోజులు అవుతుంది అక్క. ఈమె వదిలేలా లేదు, ఎక్కడికైనా పోదాం. అమ్మయ్య, ఇంకా రాదులే. నా డ్రెస్ ఎప్పుడు వస్తుంది బాబు? 5 రోజులక్క. అనవసరంగా ఆర్డర్ పెట్టా ఈమెకి. తీసుకోక, నీ డ్రెస్ వచ్చింది. ఏం టార్చర్ పెట్టిందిరా నాయనా. బాబు, ఈ కలర్ బాగాలేదు, వేరే కలర్ పెడతావా బాబు? మళ్ళీనా? ఇంకా ఇంట్లో నుండి పారిపోవడం మంచిది రా. మ్యాజిక్ జ్యూస్ ఫ్రీ ఫ్రీ. మ్యాజిక్ జ్యూసా? పోయి తాగుదాం. ఫస్ట్ నేను పట్టుకున్నా అంకుల్. లేదు, నేను పట్టుకున్నా. ఎవరు తాగుతారో మీరే డిసైడ్ అవ్వండి. మీకెందుకులే అంకుల్ ఈ మ్యాజిక్ జ్యూస్? ఎలాగో మీకు వయసు అయిపోయింది, మనం అంటే మంచి వయసులో ఉన్నాం. నాకు ఉండదా బాబు తాగాలని? 500 ఇస్తా, కొంచెం సర్దుకోండి. సర్లే బాబు. 1 సెకండ్, ఇది తాగే ముందు ఈ అగ్రిమెంట్ చదివి సంతకం పెట్టాలి. అదంతా కాదక, ఇది ఫ్రీయే కదా? ఫ్రీనే. ఇది సంతకమే కదా, చేసేద్దాం. మనకి మ్యాజిక్ జ్యూస్ ఇంపార్టెంట్. తీసుకోక, ఇంకా తాగేద్దాం. ఏం మ్యాజిక్ చూద్దాం. ఇంకా రా, నువ్వు కూలి పని చేద్దువు. కూలి పని ఏంది? ఆ జ్యూస్ తాగినావంటే వారం రోజులు ఫ్రీగా కూలి పని చేయాలా. ఈ అగ్రిమెంట్ లో అదే ఉంది. లేదంటే వెంటనే పోలీసులు వస్తారు. పోలీసులా? మరి మ్యాజిక్ జ్యూస్ అన్నావు? దాని పేరే మ్యాజిక్ జ్యూస్. డబ్బులే టైంలో బాగా దొరికినాడు బకరా. గాలికి పోయే కంపెనీ అనవసరంగా తగిలించుకున్నా. అప్పడాలు 10 రూపాయలు. అప్పడాలు తిందామంటే డబ్బులే లేవు కదన్నా. ఏదైనా ప్లాన్ చెప్పరా, ఫ్రీగా తిందాము. అన్నా, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందనా. ఏంట్రా? నువ్వు రా అన్నా.
చెప్పండి. ఏం లేదక్క, మా అన్నది పెళ్ళుంది, అప్పడాలు మీకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాము. అందుకే టేస్ట్ ఎలా ఉందో అని చూడడానికి వచ్చాం. ప్లాన్ సూపర్ ఉందిరా. బాబు నువ్వు కృష్ణవేణి వాళ్ళ అబ్బాయి కదా? అవును, మీ అన్నది పెళ్ళన్నావు, ఉండేది నువ్వు ఒక్కనివే కదా? అదే అక్క, మా పెద్దమ్మ కొడుకుది. మీ పెద్దమ్మకు కూడా కొడుకులు లేరు కదా? ఇద్దరు ఆడపిల్లలే కదా? అది కాదక్క, మా అమ్మ తరపున బంధువులు కాదు, మా నాన్న తరపున బంధువులు. మీ నాన్న తరపు వాళ్ళందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా? అసలు వీళ్ళే కాదక్క, మా ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళంటే సరళ ఆంటీనా, లక్ష్మ ఆంటీనా, కావ్య ఆంటీనా, మమత ఆంటీనా, సునీత ఆంటీనా? ఇంకా లాగకరా, ఏదో ఒకటి చెయ్యి, దొరికిపోతాం. అక్క అది అబ్బా, ఏమైంది? ఉండగా హాస్పిటల్ తీసుకుపోతా. మొత్తానికి తప్పించుకున్నాం రా.